దారికొచ్చానా? ఎవరు చెప్పారు? ఎవరో చెప్పడం ఎందుకు, మీ నాన్న చెప్తే నువ్వు వింటావు కదా. ఇలా చూడండి, వేరు కాపురం విషయంలో మా నాన్న కాదు కదా, మా నాన్నకి నాన్నొచ్చి చెప్పినా నేను వినను. ఆ సంగతి మా నాన్నకే చెప్పేశాను. అదంతా కుదరదు. అసలు నువ్వేమనుకుంటున్నావు? ఒక భారతీయ స్త్రీ అంటే ఎలా ఉండాలి? వింటే కన్న తండ్రి మాట వినాలి, లేదా కట్టుకున్న భర్త మాట వినాలి. ఇలా ఎవరి మాట విననని చెప్పడం అన్యాయం, అక్రమం. హలో, మీరు మరీ ఓవర్గా ఫీల్ అయిపోకండి. నేను మా నాన్న మాటని ఎప్పుడూ కాదనలేదు. మా నాన్న చెప్పారని మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను, అది మర్చిపోకండి. కదా, మరి ఈ విషయంలో మాత్రం ఎందుకు మీ నాన్న మాట వినట్లేదు? ఇప్పుడు కూడా విన్నావే అనుకో, తండ్రి మాట జవదాటని గొప్ప కూతురులా చరిత్రలో నీ పేరు లిఖించబడుతుంది. ఏమంటావ్? నో వే. ఈ ఒక్క విషయంలో నేనెవ్వరి మాట వినను, చివరికి ఆ దేవుడి మాట కూడా వినను. ఇంకో విషయం, నా పర్మిషన్ లేకుండా మా నాన్నని కలవడానికి వీల్లేదు. హలో, మా మావగారిని కలవడానికి నీ పర్మిషన్ కావాలా? ఆ పప్పులు నా దగ్గర ఉడకవమ్మా. దట్ ఆల్ రైట్స్ రిజర్వ్డ్ ఫర్ మీ. ఆయన మీకు మామ కాకముందే నాకు నాన్న, కాబట్టి నా పర్మిషన్ మ్యాండేటరీ. ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే మీతో పాటు నన్ను కూడా తీసుకెళ్ళండి, లేదంటే నేనొక్కదానే బ్యాగ్ సర్దుకొని వెళ్ళిపోతాను. అర్థమైందా? ముందు బ్యాగ్ తీసుకుని వెళ్ళి వీధిలో పడేయాలి. ఏదో అంటున్నారు? అబ్బే ఏం లేదు అక్షయ. నీకోసం పాలకోవా మల్లెపూలు తీసుకొచ్చాను. మల్లెపూలు తినేసి పాలకోవా తల్లో పెట్టుకొని పడుకో.